హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మాస్. మన బాలకృష్ణ గారి రీసెంట్ మూవీస్‌లలో ఏ మూవీకి గూడా ఈ 'అఖండ 2'కి ఉన్నంత హైప్ దేనికి గూడా క్రియేట్ కాలేదు. ఈ మూవీ పోస్ట్‌పోన్ అవ్వడం వల్ల ఇంకెక్కువ హైప్ క్రియేట్ అయిపోయింది మూవీ పైన. అయితే ఎట్టకేలకు మూవీ ఎప్పుడెప్పుడు అనైతే మనం ఎదురు చూస్తున్నాము. ఈ మంత్ 18 అన్నారు, ఈ మంత్ 12 అన్నారు, ఈ మంత్ 25 అన్నారు, కొందరు సంక్రాంతికి అన్నారు. కానీ ఎట్టకేలకైతే ఇంకొక 3 డేస్‌లో మూవీ మన ముందుకు రాబోతుంది. కోర్టు మనకు ఈ రోజే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే అందించింది. ఈ మూవీకి సంబంధించిన క్లియరింగ్ ఈ రోజే పూర్తయిపోయింది. అండ్ కోర్ట్ గూడా మూవీ రిలీజ్‌కి అయితే పర్మిషన్ ఇచ్చేసింది. ఇక ఈ మూవీ వచ్చేసి ఈ డిసెంబర్ 12న మన ముందుకు రాబోతుంది. అండ్ 11థ్ రోజు ఈవినింగ్ ప్రీమియర్స్ పడబోతున్నాయి. అండ్ ఈ మూవీ టికెట్స్ బుకింగ్ వచ్చేసి ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ అవైలబుల్‌లో ఉంటాయి. అండ్ టికెట్స్ అయితే రేట్స్ ఎంత ఉంటదనే అప్డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఎంతుంటదో అయితే చెప్పలేము. మనకు బుకింగ్స్ ఓపెన్ అవుతే అర్థమైపోతుంది. మీరు మాత్రం రెడీగా ఉండి బుకింగ్స్ ఓపెన్ చేయగానే బుక్ చేసేసుకోండి. టికెట్స్ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ఈ మూవీ ఉన్న హైప్ అలాంటిది. మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీకి కొంచెం పాజిటివ్‌గా పబ్లిక్ టాక్ వచ్చిందనుకో బాక్స్ ఆఫీస్‌ని కొల్లగొట్టేస్తుంది. రికార్డ్స్‌ని బద్దలు కొట్టేస్తుందని అందరికి ఒక నమ్మకం ఉంది. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. అదేంటంటే డిసెంబర్ 12థ్ రోజు 4 మూవీస్ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ థియేటర్స్‌ని కూడా బుక్ చేసుకొని పెట్టేసుకున్నాయి. ఈ టైంలో 'అఖండ 2' రిలీజ్ కావడం వల్ల ఎక్కువ థియేటర్స్ దొరకకపోయే ఛాన్స్ ఉంది. వసూలు విషయంలో కొంచెం వెనకకి తగ్గాల్సొస్తుందేమో అనైతే కొంచెం నిర్మాతలు డైలమాలో అయితే ఉన్నారు. అండ్ అదే రోజు రిలీజ్ కాబోతున్న ఫోర్త్ అంటే 4 మూవీస్ యొక్క ప్రొడ్యూసర్‌లు కూడా కొంచెము డైలమాలో ఉన్నారు. కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే అదే రోజు మన 'కార్తీక్' గారి నుంచి 'అన్నగారు' వస్తున్నారు. 'రోషన్' గారి నుంచి 'మౌగ్లీ', 'ఆది పులిశెట్టి' గారి నుంచి 'డ్రైవ్' అండ్ 'హేమ పాటిల్' గారి నుంచేమో 'ఈషా' అండ్ మరో మూవీ 'సైక్ సిద్ధార్థ్.' ఈ మూవీస్ ఆల్రెడీ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి అదే రోజు 'అఖండ 2' వస్తే ఈ మూవీస్‌కి మాత్రం పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది. ఈ మూవీస్‌లలో ఏదైనా మూవీ కూడా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా మూవీ పోస్ట్‌పోన్ చేస్తారా? లేకుంటే అదే రోజు 'అఖండ 2'తో పాటు ఈ మూవీస్‌ని కూడా రిలీజ్ చేస్తారా? అనేది మనమైతే గమనార్హము. చూద్దాం ఇక 12థ్ రోజు ఏ మూవీ రిలీజ్ అవుతుంది? ఏ మూవీ ఆగిపోతుంది? అండ్ 'అఖండ 2' మూవీ ఏ రేంజ్‌లో తన పెర్ఫార్మన్స్‌తో దుమ్ము దులపబోతుందనేది మనం 12థ్ వరకైతే వెయిట్ చేయాలి. ఖచ్చితంగా ఈరోజు ఈవినింగ్ నుంచి మూవీ టికెట్స్ అవైలబుల్‌లో ఉండే అవకాశం ఉంది. మీరు ఖచ్చితంగా రెడీగా ఉండండి. 11థ్ రోజు ఈవినింగ్ ప్రీమియర్స్‌కి వెళ్ళండి. అండ్ 12థ్ రోజు గూడా మీరు ఖచ్చితంగా మూవీ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ 12థ్ రోజు ఖచ్చితంగా అప్డేట్‌లో ఉండండి. మన రివ్యూ వస్తుంది. మన రివ్యూలో మూవీ ఏ విధంగా ఉంది? ఎలా ఉందని క్లియర్‌గా చెప్పేస్తాను. ఓకే. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. ఇలాంటి జెన్యూన్ వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో చేస్తూనే ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.